ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. గత వీడియోలో మనం దేవుని పోలికలోకి మార్చబడాలని, ప్రాచీన స్వభావం విడిచిపెట్టి క్రియలతో కూడా దాన్ని వదిలేసి పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావంను ధరించుకోవాలనేసి తెలియజేసుకున్నాం కదా ప్రియులారా. అదే ఏ విధంగా మనం ఆయన పోలికలోకి మార్చబడాలి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకుందాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని పైనున్న వాటినే వెదకమని చెప్తున్న పరలోక సంబంధమైన వాటినే మనం వెదకాలి ప్రియులారా. లోక సంబంధం ఈ భూలోకం మీద మనం దేని మీద కూడా ఆశపడే వారిగా ఉండకూడదు. మన జీవము క్రీస్తుతో కూడా ఆయన యందు దాచబడి ఉన్నది కాబట్టి మనం పైనున్న వాటినే వెదకాలి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు, పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నారు. మనం ఆయనని ఏ రీతిలో వెతకాలి అది ఒకసారి కీర్తనల గ్రంథము 105వ కీర్తన 3వ వచన భాగం చూసుకుందాం ప్రియులారా. కీర్తన 3వ వచన భాగం చూసుకున్నట్లయితే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. మనం ఏ విధంగా దేవుని వెతకాలి? సంతోషముతో వెదకాలి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మనం అతిశయించాలి. మనం ఇది వరకు ఒక వాక్యంలో చూసుకున్నాం కదా, మనం కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయిస్తానన్న వాక్యాన్ని బట్టి మనం దేవుని ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించే వారిగా ఉండాలి ప్రియులారా. ఈ లోకంలో దేని గురించి కూడా మనం అతిశయం చెందొద్దు. మనకున్న ఆస్తులు అంతస్తులు, మనకున్న కారు బంగ్లాలు అన్నీ కూడా వ్యర్థమైనయే. మనం ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించే వారిగా ఉండాలి. ఆయన్ని సంతోషంతో మనం వెదికే వారిగా ఉండాలి. అదేవిధంగా ప్రియులారా, రెండవదిగా చూసుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచన భాగం చూసుకున్నట్లయితే, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. ఇక్కడ దేవుడు సత్క్రియ చేయమని చెప్తున్నాడు. మనం సత్క్రియను ఏ విధంగా చేస్తున్నాము? ఓపికగా చేస్తున్నామా లేదా? మనం ఎవరైనా సరే వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఏ రీతిలో ఇస్తున్నాము? మనం ఎవరైనా ఏదైనా సహాయం కోరినప్పుడు మనం ఏ విధంగా చేస్తున్నాం? మనం ఓపికగా చేస్తున్నామా లేదా? మనం ఓపికగా చేస్తున్నామా, సనిగి గుణిగే వారిగా చేస్తున్నామా? మనం సత్క్రియను ఓపికగా చేయమని ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియులారా. ఈ సత్క్రియ ఈ వాక్యం గురించి దేవుడు ఇంకొక దగ్గర కూడా మాట్లాడతాడు ప్రియులారా. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచన భాగం చూసుకుంటే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అనేసి దేవుడి ఈ వాక్యము లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కూడా కయీను హేబేలు దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు, దేవుడు హేబేలు అర్పణ స్వీకరించినప్పుడు కయీనుకి కోపం వస్తుంది. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను తన ముఖాన్ని చిన్నపుచ్చుకుంటాడు. అప్పుడు దేవుడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా అనేసి దేవుడు ఆయన్ని ప్రశ్నిస్తాడనమాట ప్రియులారా. అదేవిధంగా మన సత్క్రియలు ఏ రీతిలో చేస్తున్నాము? మనం తల ఎత్తుకునేవారుగా చేస్తున్నామా, లేకపోతే తల దించుకునేవారుగా చేస్తున్నామా? మనల్ని మనం ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకుందాం ప్రియులారా. ఇక్కడ దేవుడు సత్క్రియను చేస్తే మనకి మహిమను ఘనతను అక్షయతను నిత్య జీవాన్ని ఇస్తాననేసి దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మనం క్రీస్తులోకి మార్చబడాలి అంటే మొదటిగా మనం పైనున్న వాటినే వెదకాలి, పరలోక సంబంధమైన వాటి మీదే మనం మనస్సు పెట్టుకోవాలి. రెండవదిగా మనం ఆయనను సంతోషముతో వెదకే వారిగా ఉండాలి ప్రియులారా. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించే వారిగా ఉండాలి. ఆయనలోనే అతిశయం కలిగి ఆయన యందు మనం ఆయన్ని సంతోషంతో వెదికి
మనం జీవించినట్లయితే ఆయన క్రీస్తు పోలికలోకి మనం మార్చబడతాం ప్రియులారా. కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈ రీతిలో మనం దేవుని వెదికేవారుగా ఉందాము. ఆమేన్. మనం క్రీస్తు పోలికలోకి ఎలా మార్చబడాలన్నది ఇప్పుడు తెలుసుకున్నాం కదా ప్రియులారా. మనం క్రీస్తులో నూతన పరచబడకుండా ఉండడానికి అడ్డముగా వచ్చేవి ఏంటో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.